అవ్యక్తము యొక్క పరిణామము మహత్తు. ఇదే సమిష్టి మహాప్రాణము, పూర్ణ చైతన్య స్వరూపము అనగా చైతన్యముగా నుండి సర్వజీవోపాధులను చైతన్యవంతముగా చేయునది. దీనికి రాత్రింబవళ్లను నిర్ణయం లేదు. సర్వ అవస్థల యందు ఉపాధులకు యజమానిగా ఉండి క్రియావంతము చేయుచున్నది. దీనిని ప్రాణప్రదాత, నిరావయ ఆకాశము, సూత్రాత్మ, విశ్వయోని, వేదమాత, గాయత్రి, ఓంకారము అని పేర్లు చెప్పబడ్డవి. ప్రాణప్రదాత అనగా దీని ప్రకాశము చేతనే ప్రాణులు తమ తమ కృత్యములను కొనసాగించుకొనుచున్నవి, ప్రపంచమునకు శక్తి నొసగునవి. అందువల్ల అగ్ని మండుటయు, మేఘాదులు వర్షించుటయు, నక్షత్ర మండలములు రాలకుండుటయు, భూమి కుంగుకుంటయు, భూమి అందన్నాదులు ఉద్భవించుటయు జరుగుతున్నది. ఈ సమిష్టి ప్రాణమే బ్రహ్మాండమందు 5 విధములుగా పనిచేయుచున్నది. ఒకటి సమానము, వ్యానము, ఉదానము, ప్రాణము, అపానము అని 5 విధములుగా బ్రహ్మాండమందు పనిచేయుచున్నది. ఈ ప్రాణము సమిష్టి సమాన రూపమున భూమి ఆకాశ మధ్య భాగమున నుండి సమానముగా నన్నింటి యందుండి వాని వాని కక్షలో అనగా అద్దులో తిప్పుచుండును. సమిష్టి వ్యాన రూపమున సర్వ జగత్తును ధరించి భరించుచున్నది. సమిష్టి ఉదాన రూపమున తేజస్సుగా అగ్ని అందుండి ప్రకాశించుచుండును. సమిష్టి ప్రాణరూపమున సూర్యుని అందుండి 4 మాసములు ఉష్ణకిరణములు, 4 మాసములు జలకిరణములు, 4 మాసములు శీతలా కిరణములను ప్రసరింపజేసి అన్నాదులను పుట్టించుచున్నది. సమిష్టి అపాన రూపమున పృథివీ అందుండి క్రిమి, కీటక, పశు, పక్షి, మానవోపాధులకు కారణమవుచున్నది. ఇది ఇట్టి మహత్తు యందు పర, అపర అను 2 ప్రకృతులు గలవు. పరాప్రకృతి అనగా చేతన శక్తి, జీవశక్తి లేక పురుష శక్తి కలిగి ఉన్నదే పరాప్రకృతి అనబడును. అనగా ఇది ప్రాణుల యందు ఉండబడును. అపరాప్రకృతి ఇది అచేతన శక్తి, జడశక్తి, ప్రకృతి శక్తి కలిగి ఉన్నదే అపరాప్రకృతి. ఈ అపరాప్రకృతి అచేతన శక్తి ఇది భౌతిక పదార్థముల యందు ఉండును. పురుష ప్రకృతుల రెంటిని తన యందు గర్భీకృతము చేసుకొనుచున్నది బ్రహ్మము. ఇది సృష్టికి కేంద్ర స్థానము. ఆధ్యాత్మిక తేజస్సు అహం స్మరణకు మూలము. దీని యందు త్రిగుణములు హెచ్చు తగ్గు పాలలో నుండగా సకల సృష్టి దీని యందు నుండి కలిగి త్రిగుణములు ఇక్కడే సామ్యావస్థ నుండి తప్పుకొని ఒక్కొక్కటి విజృంభించి అనగా అధిగమించి మిగతా 2 గుణముల ననగదొక్కి తమ మహిమనే ప్రకటించసాగను. సత్వగుణము విజృంభించి రజోతమ గుణములను అనగదొక్కినప్పుడు ఆ మూలమాయకే శుద్ధమాయ అని పేరు వచ్చినది. ఈ శుద్ధమాయ సత్వగుణ జ్ఞాన ప్రకాశము. తమో గుణము అజ్ఞాన లక్షణము కూడా తమో గుణము విజృంభించగా దానికే మలినమాయ అని చెప్పబడినది. సత్వగుణము తమో గుణము మిశ్రమైనప్పుడు రజోగుణము ఏర్పడినది. రజోగుణ ప్రధానమగు దీనిని మిశ్రమమాయగా చెప్పబడ్డది. ఈ త్రిగుణములలో సత్వగుణ ప్రధానమగు శుద్ధమాయతో కలిసినప్పుడు ఆ చేతన బ్రహ్మము కూటస్థుడు అని, అక్షర పురుషుడని, ఈశ్వరుడని పేర్లు గలవు. ఈశ్వరుని సత్వగుణాంశము చేత దేవతా సృష్టి జరిగినది. తమోగుణ ప్రధానమగు మలినమాయతో కూడి ఈశ్వరుని నుండి పంచభూతములు కలిగినవి. రజోగుణ ప్రధానమగు మిశ్రమమాయతో కూడిన ఈశ్వరుని నుండి 84 లక్షల రకాల జీవోపాధులు కలిగినవి.
ఈ మూడు విధములుగా ఉన్న మాయను తన స్వాధీనం అందించుకొని దానిపై పెత్తనము వహించి పాలించుచున్నందున ఈయనకు అనగా బ్రహ్మమునకు ఈశ్వరుడని పేరు కలిగినది. ఈ గుణములు వ్యష్టి దేహమునందు అనగా పిండాండమునందు జీవునికి కలుగుచున్నవి. రజోగుణము జీవునికి కామము అనగా విషయవాసన, క్రోధము, లోభము, డంభము, అసూయ, అహంకారము, ఈర్ష, మత్సరము అను ఈ భయానిక వృత్తులు రజోగుణ ధర్మమై ఉన్నవి. తమో గుణము జీవునికి అవివేకము, బద్ధకము, జడత్వము, నిద్ర, అజాగ్రత్త, మూఢత్వము అను మొదలగునవి తమోగుణ ధర్మములై ఉన్నవి. ఈ గుణములు గలవారికి ఆత్మజ్ఞానం ఎంత మాత్రము కలగజాలదు. సత్వగుణము వలన సదా మోక్షమందభిలాష కలిగి సమస్త ప్రజలను తమతో సమానముగా నెంచుచు భ్రాంతిరహితము చేసుకొనుటకు గురువును ఆశ్రయించి భ్రాంతిరహిత పరుచుకొనున్నంత వరకు విశ్రాంతి అన్నది లేకయుండును. అందుచేత సత్వగుణ సంపన్నులు సంసారమును మరియు జగత్తును కూడా పరమాత్మ రూపముగా చూచుచుందురని పై శృతులు చెప్పుచున్నాయి. ఈ మహత్తు అనే సమిష్టి ప్రాణము వ్యష్టి దేహమునందు 5 విధములుగా పనిచేయుచున్నది. సమానము, వ్యానము, ఉదానము, ప్రాణము, అపానము అనే 5 విధములుగా పనిచేయుచున్నది. సమాన రూపమున నాభ్యస్థానమందుండి భుజింపబడు అన్నపానాదులను జీర్ణింపజేసి స్థూల భాగమును అనగా మలమును క్రిందికి నెట్టి వాని సారమును సర్వనాడులకు పంపుచుండును. వ్యాన రూపమున సర్వనాడుల యందుండి రక్తాదులను ప్రసరింపజేసి శీతోష్ణ స్పర్శలను తెలియజేయును. ఉదాన రూపమున సుషుమ్న నాడి యందుండి వైఖరి వాక్కును లేక సర్వవాక్యములను వచింపజేసి జీవుల పాపపుణ్యములను అనుసరించి మృత్యువును కలిగించును. ప్రాణరూపమున హృదయమందుండి ఉశ్వాస నిశ్వాసలు కలిగించి నేత్ర శ్రోత్రముల ప్రవేశించి వాని విషయముల యందు ప్రేరేపింపజేసి వాని భ్రాంతులు కలిగించును. అపాన రూపమున పాయుపస్థల యందుండి మలమూత్ర శుక్లశోణితములను విసర్జింపజేయును. ఈ విధముగా ప్రాణము దేహమును ధరించి భరించుచున్నది. సర్వేంద్రియములు ప్రాణసత్తా చేతనే వాని కార్యములు చేయుచున్నవి. ఇదే చతుర్దశ లోకములకు, త్రిమూర్తులకు, ముక్కోటి దేవతలకు, నవగ్రహాలకు, నక్షత్రాదులకు, పిండ బ్రహ్మాండములకు మరియు పంచభూతములకు స్థానము ఆధారమై ఉండి లోపల వెలుపల నిండి ఉన్నందున కర్మజ్ఞాన వ్యవహారమంతయు దీని యందే జరుగుతున్నది. ఇదే మహత్తు.